17 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? రోడ్లు వేస్తున్నారు. రాజధానిలో ఫౌంటైన్ వ్యాలీ తీసుకొచ్చారు, అమరావతిలో వైజాగ్లో గూగుల్ తీసుకొచ్చారు. ఇంకా లోకేష్ చాలా పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. ఈ పెన్షన్ కానీ స్కీములు కానీ అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతుంది. మరలా కూడా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే చేసి 32 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించారని చెప్పేసి చెప్పారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారండి? అతను ఆల్రెడీ ఆక్రమించాడండి 76 ఎకరాల 74 సెంట్లు. అది నేను 2000లోనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అంటాడు. కానీ 2000 రిజిస్ట్రేషన్ అంత అడవిలో అంత భవనం ఎట్ట కట్టాడండి? మరీ లోపలికి తీసుకెళ్ళి అది మరి కారు అడవి, ఆ కారు అడవిలో అంత భవనంలో అంత నీట్గా కట్టాడంటే అది ఆక్రమించింది కాక వాళ్ళు ఎట్టుకుంటారండి? నాకు అర్థం కాదు. ఏదైనా సరే చెప్పేదానికి ఎంత తేడా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు వెళ్ళి మొత్తం సర్వే చేసిన తర్వాతనే ఆ రిలీజ్ చేశాడు. అంత తేలిగ్గా మామూలుగా చెప్పడు ఎవరైనా సరే. అది చూసి అంతా అయిపోయిన తర్వాత ఇది దోచుకున్నాడని చెప్పారు. అది దానికి ఎట్లా సర్వే చెప్తే అది కరెక్ట్. అది చేసింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా కరెక్ట్. అది 17 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? చాలా బాగుంది. మంచి స్పీడ్లో నడుస్తూ ఉంది. వ్యవహారం అంతా చాలా అభివృద్ధిలో మార్గంలో ఉంది. మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి ప్రజల్లో నడుస్తూ ఉంది. చాలా బాగుంది. పరిపాలన బాగుంది. దోపిడీలు ఆగాయి. హాయిగా ఉంది. దోపిడీలు, ఆ తర్వాత ఆక్యుపేషన్లు, అనాథరైజ్డ్ ఆక్యుపేషన్లు, వాడి సొమ్ము వీడికి కాజేయటం, వీడి సొమ్ము వాడికి కాజేయటం, ప్రభుత్వ సొమ్ము కాజేయటం, ఇవన్నీ ఆగిపోయి హాయిగా డెవలప్మెంట్లో ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. 17 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారండి మీరు? ప్రస్తుత పాలన అయితే బాగానే ఉంది. మీరు కంపారిజన్ చేసుకోండి. మామూలు ప్రజలుగా కంపారిజన్ చేసుకుంటే తెలిసిపోద్ది. ఇంతకుముందు ఏముంది? అరాచకం, అంత ఎక్కడ పెట్టిన విధ్వంసం, ఇవన్నీ జరుగుతూ ఉండి ఇప్పుడు ఏందంతా అభివృద్ధి. ఎక్కడైనా చూడండి 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసినాయి. ఈరోజు సమ్మిట్ మొదలవుతుంది. వాళ్ళ సమ్మిట్ ఇవాళ రేపట్లో ఇంకో 10 లక్షలకు వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ చేశారు. అంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంత? 1.5 ఇయర్లో 20 లక్షల కోట్లు అంటే ఇంకా మనకి ఇంకో 3.5 ఇయర్స్ ఉంది. ఇంకెంత రావాలి? అట్లీస్ట్ ఇంకో 10 lakhs crores వేసుకున్నా 30 lakhs crores పెట్టుబడులు అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది అంటే ఇంతకన్నా ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటారా? అందువల్ల మేమైతే ఈ గవర్నమెంట్ బ్రహ్మాండం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకన్నా మేము వేరే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ గవర్నమెంట్ ఇలా కంటిన్యూ చేస్తే మాకు ఇంకొక 5 సంవత్సరాలు కూడా వీళ్ళే ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. సార్ 17 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? ఇప్పుడు వరకు చాలా బాగుందండి. రిమార్కులు ఏమి లేవు. బాగా సక్సెస్ అయినట్టే. మంచి ప్రాజెక్టులు వస్తున్నారు. ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. అమరావతి ఫుల్ డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ టైం కన్నా టీడీపీ వచ్చినట్టయితే అమరావతి ఈ పాటికి మంచి డెవలపింగ్లో ఉండేది. హైదరాబాద్ పోటీగా నిలబడేది. అంటే నిన్న 32,000 ఎకరాలు అటవీ శాఖ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కబ్జా చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే ద్వారా చూశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఉండొచ్చండి, ఆక్యుపై చేసి ఉండొచ్చు. దాన్ని లీగల్గా చూస్తున్నారు వాళ్ళు. 32 ఎకరాలు వాస్తవమైన పేపర్లు వస్తుంది కదండి. దానికి ఏం చేయాలి మనం? అది కూడా కంపల్సరీ అటవీ శాఖ వాళ్ళు ఊరుకోరు. ఎప్పుడైనా కానీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది చట్టపరంగా తప్పే. 17 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఆశాజనకంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కేసులు లేవు, హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో స్వర్ణాంధ్ర అనేది ఈరోజు రేపు జరగబోయే వైజాగ్ కార్యక్రమంలో ఈ 17 నెలల్లో డెవలప్మెంట్కి కారణాలు తెలుసుకొని ప్రజలు ఎవరికి ఓటేస్తే బాగుంటుందనే దాని మీద ఈరోజు అన్ని పెట్టుబడులు, గూగుల్, అన్ని కంపెనీలు తరలి వస్తున్నాయి. దానివల్ల వైజాగ్లో దినదిన అభివృద్ధి చెందుతుంది. దానివల్ల కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు. ప్రజల్లో మంచి సంకల్పంతో ఉన్నారు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే చేసి 32 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారండి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా A2గా ఉండి ఏపీ మొత్తాన్ని నాశనం చేశాడు. దాని మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏరియల్ సర్వే చేసి 32 ఎకరాలు స్వాధీనం చేసుకునే కార్యక్రమం చేపట్టారు. అలాంటి వైసీపీ పాలనలో ఏవి జరిగినా ఈరోజు అన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేటట్టు ప్రభుత్వం కృషి చేస్తుంది. దానివల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అనగదొక్కి ఈరోజు 32 ఎకరాలు
ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అది దానివల్ల ప్రజలు ఆకాంక్ష ఎలవస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నుంచి ఎప్పుడైతే ఏరియల్ సర్వేకి బయలుదేరారో టిఫిన్ ఒక చాట చేశాడు, లంచ్ ఒక చాట చేశాడు, డిన్నర్ ఒక చాట చేస్తాడని చెప్పేసి అని ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 32 ఎకరాలు అటవీ శాఖ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించాడని చెప్పేసి అని అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? టిఫిన్ భోజనం ఏముందలే, నిత్యం ప్రతిరోజు జరిగే కార్యక్రమాలేగా ఉండదాన్ని ఎతికి కనిపెట్టి ఆయన దాని మీద ఇబ్బంది ఉందనే కదా ఏరియల్ సర్వే చేసి అవన్నీ చేసి అవన్నీ బయటికి తీసి ఇంకొకసారి ఇటువంటి అక్రమంగా లేకుండా చేయడం కోసం వాళ్ళ కృషి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తున్నారు ప్రభుత్వం మీద. అది మంచి పద్ధతే కదా. ఎవరు పడితే వాళ్ళు దోచుకుంటే రాబోయే తరాలకి కనీసం పూడ్చిపెడతానికి కూడా ఒక గజం స్థలం లేకుండా అయిపోతుంది కదా. వచ్చేవాళ్ళందరూ ఏ విధంగా జీవిస్తారు? దానికోసం అటువంటి జరగాలి. ఇంకా టైం కావాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ఏదో కదా అయింది. నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి 3కి మద్దతు ఇస్తే రాబోయే 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ కానీ మొత్తం అన్ని రకాలైన ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏదైనా చేయగలడు. చేయగలిగిన సత్తా కూడా ఆయనకు ఉంది.